చందు, ఇక నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేదమ్మా. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేర్రా. అమ్మాయి జాతకం ప్రకారం చూస్తే ఇప్పటికే పెళ్ళైపోయి ఉండాలి. ఈ జాతకాలు మీరు నమ్ముతున్నారా? నాకంతగా నమ్మకం లేవులేండి. నాకుంది. అనుమానం లేదు, ఇది కూడా రాజా పనే. ఆ రోజు నిశ్చితార్థం అనగానే ఆ సిద్ధాంతికి యాక్సిడెంట్ చేయించి నిశ్చితార్థం జరగకుండా ఆపేశాడు. ఈరోజు నిశ్చితార్థం లేదు, ఏమీ లేదు, నేరుగా పెళ్లి జరిపిద్దామనేసరికి ఈసారి ముందుగానే ఆ సిద్ధాంతి వస్తున్నాడని తెలుసుకుని ఎన్ని లక్షలు ఇచ్చాడో ఏమో కానీ ఏకంగా పెళ్లి జరగకుండా చేశాడు. అన్నిటికీ వాడే కారణం. పగబట్టి సాధిస్తున్నాడు. మనం మళ్ళీ తిరిగి కోలుకోకుండా చేస్తున్నాడు. అన్నయ్య, నేనేదైనా మాట్లాడితే నువ్వెక్కడ బాధపడతావని మాట్లాడటం లేదు. సిద్ధాంతికి డబ్బులిచ్చి చెప్పించాల్సిన అవసరం రాజాకే ఉంది. అయినా ఆయన చెప్పింది నిజమే కదా. మనకు కూడా తెలియకుండా జరిగిన పెళ్లి గురించి అతనిగా తెలుస్తుందిరా. అతనేమన్నా దేవుడా? దేవుడు కాకపోవచ్చు, కానీ సైన్స్ అనే పదం పుట్టక ముందే శాస్త్రం పుట్టింది. ఇన్ని యుగాలుగా అది బ్రతుకుతుంది అంటే అందులో అంతో ఇంతో నిజం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? ఆహా, పేపర్ మీద 4 లెక్కలు వేసి వేళ్లు మడిచి లెక్క పెట్టగానే అంతా కళ్ళ ముందు కనిపిస్తుందా? ఒక వెంచర్కి ఎంత అవుతుందంటే 10 నిమిషాల్లో మన లెక్క చెప్పగలం. అది మన లెక్క. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఆయన మీద ఎంత నమ్మకం లేకపోతే నరేంద్ర అప్ అండ్ డౌన్ స్ప్రైట్స్ వేసి మరి ఆయన రప్పిస్తాడు. ఆ లెక్కలేమో కానీ ఈ రాజాగాడు మాత్రం చాలా లెక్కలే ముట్ట చెప్పుకుంటాడు. నాకు అందులో అనుమానం లేదు. అంత అవసరం రాజాకి లేదన్నయ్య. వాడికి కాకపోతే ఇంకెవరికి అవసరం ఉందిరా? నిజంగా రాజా ఈ పెళ్లి చెడగొట్టాలనుకుంటే ఈ యాక్సిడెంట్లు, లంచాలిచ్చి జాతకాలు చెప్పించాల్సిన అవసరం లేదన్నయ్య. నేరుగా నరేంద్ర దగ్గరికి వెళ్ళి చందు నా భార్య అని చెప్పగలిగే స్వతంత్రం అతనుకుంది. రాజా అబద్ధం చెప్పినా అది నిజమని నమ్మేంత అభిమానం నరేంద్రకుంది. కానీ రాజా ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు. తన కోపం మన మీద కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు. కానీ మన గొడవల్లోకి చందుని తీసుకురాలేదు. అలాంటి రాజాను అనుమానించి ఇంకా తప్పు చేయొద్దన్నయ్య. మన అవసరం కొద్దీ నరేంద్ర గారి చుట్టూ మీరు తిరుగుతున్నారు. నరేంద్ర గారు రాజా చుట్టూ తిరుగుతున్నారు. ఆ అవసరాన్ని అడ్డు పెట్టుకుని రాజా ఎప్పుడు చెప్పాలనుకున్నా ఒక్క మాట చెప్పుంటే ఈ విషయం పెళ్లి చూపుల వరకు వచ్చేదే కాదు. చాలు చాలు, వదిన మరుదులు వాడి పేరెత్తితే చాలు దండకం చదవడం మొదలు పెట్టేస్తారు. ఎన్ని కలలు కన్నాను, కోల్పోయిన వైభవం తిరిగి వస్తుందని. మళ్ళీ మార్కెట్లో నిలబడతాం, నా ముందు తొడగొట్టిన ఆ రాజాగాడి పని పడతామని ఎన్నెన్ని కలలు కన్నాను. అన్ని నాశనం అయిపోయాయి. దీనంతటికి కారణం వాడే. వాణ్ణి మాత్రం వదిలిపెట్టను. ఈ రోజు వరకు మన అసోసియేషన్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. 1 crore మిస్యూజ్ అయింది. గిరి, దీనికి నీ సంజాయిషి ఏంటి? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్. సైనింగ్ అథారిటీ రాజా గారిదే. ఆయన ఇచ్చిన చెక్కులు తీసుకోవటం, డ్రా చేయటం, డబ్బులు తీసుకోవటం, ఇంతకన్నా నేను చేయగలిగింది ఏముంది సార్? అతను చెప్పేది కరెక్టే కదా. ఆడిటర్ గారు, రాజా ఇష్యూ చేసిన చెక్స్ డీటెయిల్స్ తీయండి. అలాగే సార్.
బిల్డర్స్కి పర్మిషన్స్కి అన్ని చెక్స్ ఇచ్చారు. బట్ ఈ పేరు ఎవరిది? ఏ పేరు సార్ అది? మాధవి అనే పేరుతో ₹1,00,00,000 తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. అది సార్ కదా, మంచితనం మానవత్వం అంటూనే రాజా గారు ప్రజాసేవతో పాటు పర్సనల్ సేవ కూడా చేసుకుంటున్నారన్నమాట. ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ అమ్మాయి మాధవి అని రాజాగారు ఏదో కాస్త వ్యవహారం నడుపుతున్నట్టు బయట బాగా ప్రచారంలో ఉంది. అది నిజమే అన్నమాట. అసోసియేషన్ డబ్బుని అయ్యగారు ప్రియురాలకి ఇచ్చినట్టున్నారు. నోను, రాజా గారు అలాంటి వ్యక్తి కాదు. అతన్ని అనుమానించామంటే తర్వాత మనమే బాధపడతాం. అనుమానం ఏంటి సార్, ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే? రాజా ఇష్యూ చేసిన చెక్ మాధవి పేరుతో ట్రాన్స్ఫర్ అయింది. విషయం క్లియర్ గా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని బయట టాక్ కూడా నడుస్తుంది. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఎనీ ప్రాబ్లం? మీరే ప్రాబ్లం. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సారీ టు సే రాజా గారు, అసోసియేషన్కి సంబంధించిన అకౌంట్స్లో ₹1,00,00,000 మిస్యూజ్ అయింది. వాట్? ఎలా అవుతుంది? చేయాల్సిందంతా చేసేసి ఎలా అవుతుందంటే దానికి ఎవరేం చెప్తారు? సూటిగా మాట్లాడు గిరి. నేను సూటిగానే మాట్లాడుతున్నాను. ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా చెక్ పవర్ మీకుంది. మీకు తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ నుంచి ₹1 కూడా వేరే ఆఫీస్కి వెళ్ళటం లేదు. అలాంటిది ₹1,00,00,000 మాధవి అనే అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. వాట్? ఆ అమ్మాయి మీ తాలూకానేగా. మాటలు మర్యాదగా రానివ్వండి. మాధవికి అసోసియేషన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన కర్మ నాకేంటి? నా బిజినెస్ లో వాళ్ళ అన్నయ్యకి 50% షేర్ ఉంది. ఆ విధంగా చూసుకుంటే మాధవికి కోట్లాస్తుంది. మరి ఇదేంటి, మీరే ట్రాన్స్ఫర్ చేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. చూడండి. రాజా గారు, ఇప్పటి వరకు మన అసోసియేషన్లో ఇలాంటి ప్రాబ్లం రాలేదు. అకౌంట్ మిస్యూజ్ అయినట్లు ఎవిడెన్స్తో సహా ఉంది. సో దీనికి మీ సంజాయిషీ కావాలి. ఆ అమౌంట్ తిరిగి అసోసియేషన్కి ఇవ్వాలి. మీ సంజాయిషీకి అసోసియేషన్ మెంబర్స్ సాటిస్ఫై కాని పక్షంలో మీ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు 2 days టైం ఇస్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అసోసియేషన్కి సంబంధించిన అకౌంట్స్లో ₹1,00,00,000 మిస్యూజ్ అయింది. ₹1,00,00,000 మాధవి అనే అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. మీరే ట్రాన్స్ఫర్ చేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. రాజా, ఏమైంది రాజా? ఎందుకంత కోపంగా ఉన్నావు? మా
మాధవి వెళ్ళి నీ బ్యాంక్ పాస్బుక్ తీసుకురా. ఎందుకు రాజా? తీసుకురమ్మని చెప్పానా? వెళ్ళు. హలో, నేను రాజన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మా మాధవి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చెప్పగలరా? 1 minute సార్. Uh, 1,52,26,000 ఉంది సార్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా సార్? ఈ అమౌంట్ ఎవరి ద్వారా వచ్చింది? అదే సార్, మీరే కదా చెక్ ఇష్యూ చేశారు. ఓకే. ఏమైంది రాజా? నా బ్యాంక్ వివరాలు అడుగుతున్నావెందుకు? నేను బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తప్పు చేశానంట. ఎవరా మాటంది? అకౌంట్ మిస్యూజ్ అయినట్లు ఎవిడెన్స్తో సహా ఉంది. మీ సంజాయిషీకి అసోసియేషన్ మెంబర్స్ సాటిస్ఫై కాని పక్షంలో మీ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు 2 days టైం ఇస్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అంత మాట ఎలా అన్నారు రాజా? వాళ్ళ గట్టికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు? అసలు నువ్వు అలా మాధవికి డబ్బిచ్చుంటే బ్యాంక్లో ఉండాలిగా. ఉంది మూర్తి గారు, 1 crore స్వయంగా నేనే చెక్కిచ్చినట్టుగా ఉంది. ఏదో జరిగింది. ఎవరో కావాలని ప్లాన్ చేసి మరీ నన్ను కార్నర్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తావు రాజా? ఎవరు చేశారు, ఏం చేశారు అవన్నీ తర్వాత చూసుకోవాలి. అంతకన్నా ముందు నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి రాజా ఇది? ప్రెసిడెంట్గా నా రాజీనామా. వాళ్ళెవరో అంటే నువ్వు రాజీనామా చేయడం ఏంటి రాజా? మాట పడటము అంటే మన ఒంటి మీద మరక పడ్డట్టే మూర్తి గారు. ఆ మరకని ఎలా పోగొట్టాలో తర్వాత ఆలోచిద్దాం. అంత మాట పడి ఇంకా నేను ఆ సీట్లో కూర్చోలేను. తీసుకెళ్లి అసోసియేషన్కి ఇచ్చేయండి. ఒక్కసారి ఆలోచించు రాజా. అవమానం జరిగాక ఆలోచించాల్సింది ఏమీ లేదు మూర్తి గారు. ఇంకా పదవి నాకు అవసరం లేదు. వెళ్ళి ఇచ్చిరండి. రాజా, ప్లీజ్ మాధవి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలి. బావుగారు, బావుగారు. హలో రాంప్రసాద్ గారు, ఏంటి చాలా ఆనందంగా కనపడుతున్నారు? బిజినెస్ లో ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియా వచ్చిందా? బిజినెస్ గురించి కాదండి. బిజినెస్ లో మనం ఎవరిని చూసి పాఠాలు నేర్చుకోవాలి అన్నారో ఆ రాజా గురించి తెలిసింది. ఏమైనా అద్భుతం చేశాడా? ఏం బావుగారు, అతను అద్భుతాలు తప్ప ఇంకేమీ చేయడా? కరెక్ట్ గా చెప్పారు. చిన్న వయసులోనే అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే అది అద్భుతం కాదా? కొంపలో 2 ఉన్నారు అనుకుంటే ఇక్కడ ఈయన ఒక ఆయన తయారయ్యాడు. రండి కూర్చుని మాట్లాడుకుందాం. ఇంతకీ రాజా ఏం చేశాడో చెప్పండి. ఈ రోజు ఒక అద్భుతం చేశాడులేండి. కాకపోతే మీరనుకునే అద్భుతం కాదు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ₹1 కోటి గోల్మాల్ చేశాడంట. వాట్?
అవునండి, ఆ విషయం బయటపడి ఆ రాజాని పిలవడం, అసోసియేషన్ మెంబర్స్ సంజయ్ ఇవ్వమని వార్నింగ్ ఇచ్చి పంపడం అన్నీ అయిపోయాయి. ఐ కాంట్ బిలీవ్ దిస్. మీరు నమ్మరండి, ఎందుకంటే వాడంటే మీకు అంత నమ్మకం కాబట్టి. పోయి అలాంటి వాడి దగ్గర నన్ను బిజినెస్ గురించి నేర్చుకోమంటున్నారు. ఐఎమ్ డ్యామ్ షూర్ రాజా అలాంటి పని చేసుండాడు. ఎస్, ఎవరో కావాలనే రాజాని ఇలా కార్నర్ చేసుంటారు. అంతేగాని రాజా ఎప్పుడు ఇలాంటి చీప్ పనులు చేయడు. అది కాదు బావగారు, అసోసియేషన్ వాళ్ళు రాజానే తప్పు చేశాడని తేల్చేశారు. అసోసియేషన్లో అంత మైండ్లెస్ ఫెలోస్ ఉన్నారన్నమాట. బావగారు, అవునండి, చెడ్డవాణ్ణి కనుక్కోవటం కష్టం కావచ్చు. కారణం వాడు మంచిగా నటిస్తుంటాడు కాబట్టి. కానీ మంచివాణ్ణి కనుక్కోవటం చాలా సులభం, ఎందుకంటే వాడికి మంచిగా నటించడం చేత కాదు కాబట్టి. ఎదుటి వాళ్ళ కష్టాలకు స్పందించేవాడు, అడగకుండానే సహాయం చేసేవాడు ఎప్పటికీ చెడు చేయలేడు. అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రాజా ఈ పని చెయ్యడు. ఇంత కష్టపడి గిరిగడ్తో ప్లాన్ చేయించిన వర్కౌట్ కాలేదంటే ఇంకా కష్టమే. సరే బావగారు, మీ నమ్మకాన్ని నేను మాత్రం ఎలా కాదనగలను? ఇంతకీ మా చెల్లెలే ఉంటుంది. ఏ విషయం? అదే పెళ్లి విషయం. ఎంత చెప్పినా వింటలేదు. సిద్ధాంతి గారు చెప్పిన మాటనే పట్టుకుని కూర్చుంది. అలా జరిగుండదు. ఎక్కడో పొరపాటు జరిగింది అంటే, లేదు ఆయన చెప్పాడు అంటే ఏదో ఉందని తన మొండి పట్టుదల వదలటం లేదు. అంటే పెళ్ళి తనకు నచ్చితే కాదనలేను, తనకిష్టం లేకుండా ఏ పని చేయలేను. నాకెందుకో కష్టం అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమీ లేని రోజుల్లోనే 10 మందికి సాయం చేయటం తప్ప ఏమీ తెలియని రాజా ₹1 కోటి మిస్యూజ్ చేయడం ఏంటి కృష్ణ? నాకు అదే అర్థం కావట్లేదు వదినా. ఇదెవరో కావాలని చేసుంటారు. అందులో అనుమానం ఏముంది? తక్కువ టైంలో రాజా ఎదిగిపోతున్నాడు. బిజినెస్ లో స్నేహితులతో పాటు శత్రువులు పెరగటం కూడా మామూలు విషయమేగా. అయినా రాజా ₹1 కోటి కోసం కక్కుర్తి పడ్డాడంటే వాళ్ళైనా ఎలా నమ్మారో నాకు అర్థం కావడం లేదు. అందరి మనసుల్లో రాజా మీద ఒక కుళ్ళుంటుంది. అనుమానించటానికి, అవమానించడానికి ఒక కారణం కావాలిగా. అది దొరికింది. ఇక రాజా చేశాడా లేదా అన్నది ఎందుకు ఆలోచిస్తారు? చెప్పకపోయినా నీ బాధేంటో నాకు తెలుసమ్మా. రాజా తప్పు చేయడు, అది అందరికీ తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నారు అంతే. సూర్యుని మింగిన గ్రహణం ఎంతసేపు సూర్యకాంతిని ఆపగలదో రాజా మీద పడిన మచ్చ కూడా అంతేసేపు ఉంటుంది. సంతోష్ రా. ఏమేం సంతోష్, ఏం మాట్లాడట్లేదు? ఎందుకలా ఉన్నావు? నేను చందుని బాగా చూసుకుంటానన్న నమ్మకం మీకుందా అంకుల్? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏవేవో కారణాలు చెప్పి చందుని నాకు దూరం చేస్తున్నారు. నాకు ఆ జాతకాల మీద అంతగా నమ్మకం లేదు. అందుకే
మమ్మీ డాడీ ఎవరు కాదన్నా నేను చందుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఈ పెళ్లి చేసేయండి అంకుల్. మేము యూఎస్ వెళ్ళిపోయి నేను చందు హ్యాపీగా ఉంటాం. అలా మీ పెళ్లి జరగదు సంతోష్. మీ మమ్మీకి డాడీకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తే మీ డాడీతో మాకున్న స్నేహం చెడిపోతుంది. నీ పాటికి నువ్వొస్తే మీ డాడీ మా కోసం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? వాళ్ళింత దూరం వచ్చింది మీ ఇద్దరికి పెళ్లి చేయాలని. వాళ్ళు కాదన్న తర్వాత మీ పెళ్లి చేస్తే వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసినట్లు అవుతుంది. చూడు సంతోష్, ఈ పెళ్లి జరగాలి అంటే మీ మమ్మీ డాడీ మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. వెళ్ళు సంతోష్. ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేయాల్సింది మమ్మల్ని కాదు, మీ పేరెంట్స్ని. వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయి. అప్పుడే చందు నీదవుతుంది.